హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒకేసారి 2 లైనింగ్ బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, వీ నెక్ బ్లౌజ్‌లో బ్యాక్ హై నెక్, ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ అండి. ఇక్కడ చూడండి ఫస్ట్. ఇది వచ్చేసి శారీ అనమాట. ఇది వచ్చేసి ఒక శారీ, ఇది వచ్చేసి ఇంకొక శారీ అండి. కస్టమర్ వచ్చేసి మనకి ఈ విధంగా 2 శారీస్ ఇచ్చారనమాట. వాటిలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి ఇది. ఓకేనా? ఈ శారీకి వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చింది. ఇంకా ఈ శారీకి వచ్చేసి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారండి. ఓకేనా? ఫస్ట్ ఈ 2 శారీస్ తీసి పక్కన పెట్టేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి 2 బ్లౌజుల్ని ఒకేసారి కట్ చేస్తున్నాను. 1 మీటర్ లైనింగ్ తీసుకున్నానండి. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది, ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడాను ఈ కోరా పార్ట్ అనేది మనకు ఆపోజిట్ ఉండాలండి. లైనింగ్ వచ్చేసి 35 చేసి పెట్టుకున్నాను. కింద వైపున ఏ క్రాస్ వైపున ఒక లైన్ డ్రా చేసేసుకున్నానండి. ఇంక ఇక్కడ చూడండి, కస్టమర్ దగ్గర నుంచి మెజర్మెంట్స్ తీసుకున్నాను. ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచులు, బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు, నడుము కొంత 34, చంక రౌండ్ 18 ఇంచెస్. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పొడవు వచ్చేసి 12.5. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంది. హ్యాండ్ పొడవు 10 ఇంచులు, హ్యాండ్ వచ్చేసి 11, అందులో సగం వచ్చేసి 5.5 ఇంచులు అనమాట. ఇంక ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి మనము బ్లౌజ్ పొడవు మార్క్ చేసేసుకున్నాం. బ్లౌజ్ పొడవు ఎంతండి? 15 ఇంచులు. ఈ 15 ఇంచులకి ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 16 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాం. అదే 16 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాం. ఇక్కడ ఎంతండి? నడుము కొలత వచ్చేసి 34 ఇంచులు కదా, 34. అందులో 4వ భాగం ఎంత? 8.5. ఇక్కడ వచ్చేసి 8.5 ఇంచులు అయితే మార్కింగ్ పెట్టేస్తున్నా. బ్యాక్ వైపు డాట్ కోసం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నా. ఓకేనండి. ఈ నడుము కొలత 4వ భాగానికి 2 ఇంచులు యాడ్ చేయండి. అప్పుడు ఎంత వస్తుంది? 10.5. ఇది దేనికండి? ఇది అప్పర్ చెస్ట్ కొలత అనమాట. ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి నడుము కొలత 4వ భాగానికి 2 ఇంచులు యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను 10.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేస్తున్నా. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఈ అప్పర్ చెస్ట్ దగ్గర నుంచి బ్యాక్ వైపు డాట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా, అక్కడ వరకు కూడా స్ట్రైట్గా ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేయాలి. ప్లస్ ఖర్చు అండి. ఓకేనండి. ఇంక ఇప్పుడు వచ్చేసి కింద వైపున డాట్స్ మార్క్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి ఎంత ఉంది? 9.5. ఈ విధంగా టేప్ని ఫోల్డ్ చేసేయండి మిడిల్కి. ఈ విధంగా మార్కింగ్ పెట్టండి. ఎంత ఉంది? 4.30 ఉంది. పావు తక్కువ 5 ఇంచులు ఉందండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి. ఇంకా బ్యాక్ వైపున డాట్ కోసం 1 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. ఇటువైపున 1/2 ఇంచు, ఇటువైపున 1/2 ఇంచు. 1 ఇంచ్ కదా మార్క్ చేసుకున్నాము. ఆ 1 ఇంచ్ వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఓకేనండి. ఇక్కడ బ్యాక్ వైపున డాట్ పొడవు వచ్చేసి ఒక 4 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేస్తున్నాం. మార్కింగ్ పెట్టేసుకున్నట్టుగా ఈ విధంగా అయితే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయడమే. ఇక్కడ కుట్టుబిడ్డ దగ్గర అండి, ఇక్కడ సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని డాట్ ఇక్కడ గుట్టేస్తాం కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా 1/2 ఇంచ్లో కలిపేయాలి. ఈ 1/2 ఇంచ్ క్రాస్ తీయడం వల్ల సైడ్ వచ్చేసి మనకి ఎటువంటి ముడతలు రావు. బ్లౌజ్ కుట్టుకుని వేసుకున్న తర్వాత కూడాను ఈ ఖర్చు బయటకు రాదండి. అందుకోసం అక్కడ ఖచ్చితంగా 1/2 ఇంచ్ తీయాలి. ఇంక ఇక్కడ ఎంతండి? మనకు ఫుల్ షోల్డర్ 15 ఇంచులు, అందులో సగం ఎంతండి? 7.5 ఇంచులు అనమాట. ఈ విధంగా 7.5 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకున్నాను. అదే 7.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయడం. ఓకేనా? ఇంక ఇక్కడ దీనికి వచ్చేసి నెక్ వచ్చేసి ఒక 3.5 ఇంచ్ అండి. ఓకేనా? వీళ్ళకి షోల్డర్ పట్టి ఎక్కువ కావాలన్నారు కాబట్టి ఇక్కడ నెక్ తక్కువ మార్క్ చేసేసుకున్నాను. ఓకేనా? ఇంక ఇక్కడ డీప్ వచ్చేసి ఒక 2.5 ఇంచులే పెడుతున్నా బ్యాక్ నెక్. అదే 2.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. అదే 3.5 ఇంచు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసి ఈ విధంగా అయితే లైన్స్ డ్రా చేయాలండి. చూడండి ఈ విధంగా. ఇంకా బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేయడం. ఓకేనండి. ఇంక ఇది హై నెక్ కొలతలు కాబట్టి ఇక్కడ ఈ షోల్డర్ వైపున వచ్చేసి 1/2 ఇంచ్ వచ్చేసి డౌన్ పెట్టాలి. డౌన్ పెట్టేసి ఇంక ఇక్కడ నుంచి ఈ నెక్ వరకు కలిపేసేయడమే. ఈ ముక్కనైతే కట్ చేయాలండి. ఇది మనకు అవసరం లేదు. ఓకేనా? ఇంక పైనుంచి ఈ ఫుల్ షోల్డర్ ఎంత పెట్టామో చంక డౌన్ అంతే మార్క్ చేసేస్తున్నా ఫస్ట్. ఓకేనా? చూడండి, మార్క్ చేసేసుకొని ఈ కస్టమర్‌కి ఉండే చంక డౌన్‌ని ఏ విధంగా తెప్పిస్తాను, ఇక్కడ చంక డౌన్‌ని ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తానండి నేను. మనకంటూ ఒక మెథడ్ ఉంది కదా, ఆ మెథడ్‌ని అయితే ఫాలో అవుదాం. ఇక్కడ నుంచి కార్నర్ దగ్గర నుంచి అండి 1.5 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని రౌండ్ స్కేల్ ఉంది కదా, ఈ రౌండ్ స్కేల్ని ఉపయోగించేసుకొని ఈ లైన్ ఈ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమే. మనకి ఎంతండి చంక రౌండ్? 18 ఇంచెస్ అనమాట. మనకంటే ఒక మెథడ్ ఉంది కదా చంక రౌండ్ కొలవడానికి. అదేంటంటే షోల్డర్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని
మనం ఎంత గ్యాప్ తోటి మనము హ్యాండ్ నెక్కిస్తామండి జాయిన్ చేసేస్తాము. హాఫ్ ఇంచ్ కదా, హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకుని మనమైతే హ్యాండ్ అయితే జాయిన్ చేసేస్తాము. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ మీదే పొడవాలండి. అయితే 9 ఇంచెస్ వస్తే వచ్చేసింది. చూడండి ఎంత వచ్చింది, 9 ఇంచులు. అంటే 18లో సగం ఎంతండి, 9 ఇంచులు అనమాట. అంటే నాకు చంక రౌండ్ కరెక్ట్గా సరిపోయింది. ఈ కస్టమర్కి 17 ఉంటుంది. ఓకేనండి, 17 ఉంటే అప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా పైకి ఒక పావు ఇంచు మార్క్ చేసేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి మళ్ళీ 1.5 ఇంచ్ అండి, 1.5 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇవ్వండి. రౌండ్ షేప్ ఇచ్చేసి ఇంతకుముందు ఏ మెథడ్ అయితే అప్లై చేసామో అదే మెథడ్ మళ్ళీ అప్లై చేయాలి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని హ్యాండ్ ఎక్కించడానికి ఎంత గ్యాప్ హ్యాండ్ ఎక్కిస్తామో హాఫ్ ఇంచ్ కదా, ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కొలవాలి. 17 అంటే ఈ నడుము పోతుండే ప్రతి ఒక్కరికి కూడాను 19 చంకరం ఉండాలని ఏం లేదు. కొంతమంది 17 ఉంటుంది, 17.5 ఉంటుంది, అట్లా కూడా ఉంటుంది కదా. అప్పుడు మీకు ఏం చేయాలి అని డౌట్ రావచ్చండి. అందుకోసం నేను ఈ పద్ధతి చెప్తున్నాను. 17 కావాలి కదా అనేసి ఫుల్ షోల్డర్ ఎంత ఉందో చంకరం అంత పెట్టేసి ఈ అప్పర్ చెస్ట్ని కదిలిస్తారనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కస్టమర్కే అప్పర్ చెస్ట్ని కదిలిచ్చేసారు 17.5, 17 కావాలి కదా అనేసి. 17 అయితే మనకి ఈ విధంగా కొలుచుకుంటే వచ్చింది అనుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా కొలిస్తే మనకు వచ్చేసి 8.5 అయితే వచ్చేస్తుందండి. ఓకేనా. 8.5 అయితే వచ్చేసింది, అంటే 17 అయితే వచ్చేసింది మనకి. ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చేసి 17 అయితే వచ్చేసింది. ఇదే కస్టమర్కి 17 ఉంటే ఏంటి అనేది చెప్తున్నానండి. 17 అయితే చంక రౌండ్ వచ్చేసింది అప్పర్ చెస్ట్ కదిలించడం వల్ల. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి అప్పర్ చెస్ట్ కొలిస్తే ఎంత ఉందండి, 10 ఇంచులు ఉంది. ఎంత తగ్గిందండి మనకి అప్పర్ చెస్ట్ కొలత, హాఫ్ ఇంచ్. మనకు కావాల్సిందంట 10.5 అయితే 10 ఇంచులు ఉందనమాట. ఇప్పుడు మనం ఇక్కడ మిస్టేక్ చేసినట్టే కదా. ఓకేనా. ఈ విధంగా మీరు చంక రౌండ్ మార్క్ చేసుకోవడం వల్ల అప్పర్ చెస్ట్ తగ్గిపోతుంది. ఇన్ని రోజులు మీరు చేసిన మిస్టేక్ ఇదేనండి. మీకు చంక రౌండ్ కావాలంటే ఈ చంక రౌండ్ ఉంది కదా, ఈ మార్కింగ్ పైకైనా కిందకైనా అడ్జస్ట్ చేసేసుకోండి ఆ కస్టమర్కి ఉండే చంక రౌండ్ బట్టి. అంతేగాని అప్పర్ చెస్ట్ని ఇంకా కదిలించకూడదు. ఓకేనండి, మీకు అర్థమైంది కదా. ఏ భాగానికి తగినట్టుగా ఆ భాగానికి కరెక్ట్గా మనం మెజర్మెంట్ మార్కింగ్ పెట్టుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి బ్లౌజ్ ఫిట్టింగ్. అంతేగాని అన్నిటికీ కూడాను ఫుల్ షోల్డర్ ఎంతంటే చంకడౌన్ అంత పెట్టడం వల్ల కరెక్ట్గా రాదనమాట. ఓకేనా. కొంతమందికి సరిపోవచ్చు, సరిపోని బాడీ మెజర్మెంట్స్ కూడా ఉంటాయి కదా, అట్లాంటప్పుడు ఏం చేయాలి. ఓకేనా. అందుకోసం ఈ మెథడ్ అయితే అలవాటు చేస్తున్నానండి మీకు. ఓకేనా. ప్రతి ఒక్కరి బాడీ ఒకేలాగా ఉండదు. ఒకే నడుము కొలత ఉండే వాళ్ళకి చెస్ట్ ఎక్కువ, చెస్ట్ తక్కువ ఉంటుంది, హైట్ ఎక్కువ ఉండొచ్చు, హైట్ తక్కువ ఉండొచ్చు, చంక రౌండ్ ఎక్కువ తక్కువ కూడా ఉండొచ్చండి. ఇవన్నీ కూడాను ఒక్కొక్క బాడీని బట్టి ఒక్కొక్క మనిషిని బట్టి మారిపోతుంటాయి. ఇవి మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఓకే, మనిషిని బట్టి కొలతలు మారిపోతాయి అని. ఓకే, ఇది ఒక్కటి తెలుసుకుంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. మెథడ్ అయితే ఇదేనండి. ఎవరికైనా కూడా మీకు ఇదే మెథడ్ ఫాలో అవ్వండి. నడుము కొలత ఎంత కావాలో అంత కరెక్ట్‌గా మార్చేస్తున్నాము. అప్పర్ చెస్ట్ ఎంత కావాలో మార్క్ చేసేసుకున్నాము. ఇంకా అప్పర్ చెస్ట్‌ని కదిలించకుండా చంక రౌండ్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలని చెప్పాను గదా, మీరు ఈ మెథడ్‌ని ఫాలో అవ్వండి. ఓకేనా. ఇంకోటేంటంటే చంక కనుక పట్టేస్తుంది, హ్యాండ్ మూవ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అంటే మీరు 2 మిస్టేక్స్ చేస్తుంటారు. షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఎంత షో హాఫ్ ఇంచ్ కదా విడిచిపెట్టుకున్నాము జాయిన్ చేయడానికి. అంతకంటే ఎక్కువ మీరు ఖర్చు పట్టేసి షోల్డర్స్ జాయిన్ చేశారనుకోండి, అప్పుడు కూడా ఇక్కడ మీకు చంక పట్టేస్తది. ఇంక ఈ చంక రౌండ్ ఉంది కదా, ఈ చంక రౌండ్‌లో ఏమన్నా హాఫ్ ఇంచ్ గ్యాప్ కంటే ఎక్కువ, తక్కువ పట్టినా గూడాను మీకు చంక రౌండ్ పట్టేస్తది. ఇంకోటొచ్చేసి ఫ్రంట్ వైపున డాట్ అంటే ఏ బ్లౌజ్‌కైనా గూడాను పాదం గ్యాప్ తోటే వెయ్యాలండి ఈ చంక వైపున డాట్ ఏసేటప్పుడు. అది గూడా ఎక్కువ పట్టినా గూడాను ఈ చంక రౌండ్ తగ్గిపోతది. ఈ కారణాలన్నిటి వల్లే మీకు చంక రౌండ్ పట్టేస్తదండి. ఇంక అంతకు మించి ఏ కారణాలు ఉండవు. మీరు గనుక ఇదే మెథడ్ గనుక ఫాలో అయితే. ఈ మెథడ్ కాకుండా మీరు ఇంకేదైనా మెథడ్ ఫాలో అయితే మాత్రం ఇంక మీరెక్కడ మిస్టేక్ చేశారనేది అది మీకే తెలియాలి. ఓకేనండి. రనప్ అయితే బ్యాక్ వైపున డాట్‌కి సైడ్ కుట్టుబడి దగ్గరైతే మార్కింగ్ పెట్టేసుకున్నాము. ఇంకా సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడే కుట్టు పడుతది. అందులో ఏ డౌటు లేదనమాట. ఓకేనా. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేశాననమాట. ఓకేనా. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్‌ని కట్ చేసుకుందాం. హ్యాండ్స్‌ని కట్ చేసుకోవాలంటే ఇంకో వైపున చివరన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్‌ని వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు కట్ చేయాలండి. కింద వైపున ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేద్దాం. పెడతాం కాబట్టి ఖచ్చితంగా హెచ్చుతగ్గులుంటాయండి. అందుకోసం ఈ విధంగా ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేశాను. దీన్ని కింద వైపున పట్టీ కోసం ఒక పావించి ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాను. ఇంకా మనకి హ్యాండ్ పొడవెంతండి, 10 ఇంచులు కదా. ఇక్కడి నుంచి 10 ఇంచులు మార్క్ చేసేసుకుంటున్నా. ఇక్కడి నుంచి నేను 10 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాను. ఈ హాఫ్ ఇంచ్ దేనికి హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు తగ్గిపోతదండి హాఫ్ ఇంచు. ఇక్కడే కట్ చేసేస్తాము.
కుట్టిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ కట్ చేసేస్తాము. కుట్టిన తర్వాత మనకి ఇక్కడికి వస్తుంది. కింద వైపున పట్టీకి కావాల్సిన ఖర్చు మార్క్ చేసేసుకున్నాం. పై వైపున హాఫ్ ఇంచు హ్యాండ్ని జాయిన్ చేయడానికి కోసం ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం ఎక్స్ట్రా. ఓకేనా, వీటన్నిటికీ కూడా ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ రాచేయండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఒక 3.5 ఇంచులు అండి. అదే 3.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ రాచేయండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వచ్చేసి 11, అందులో సగం 5.5 ఇంచులు అనమాట. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాను. చంకరం ఎంతంటే 18, అందులో సగము 9 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ రాచేయండి. ప్లస్ ఖర్చు ఇక్కడ నుంచి 2.5 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి చంక లూజ్ వరకు ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ రాచేయండి. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఈ విధంగా డౌన్ మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచులోకి కలిపేయాలి. ఇక్కడ నుంచి ఈ లైన్లోకి కలిపేయాలన్నమాట. సగానికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఈ సగం దగ్గర నుంచి గీత కానించి గీత రాచేస్తే ఎట్లా ఉంటుందో ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అండి. ఓకేనా, ఇంకా హ్యాండ్ దగ్గర ముడతలు వస్తున్నాయంటే మీరు ఈ విధంగా హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్గా తీయలేదని, రెండు వచ్చేసి ఈ హ్యాండ్ తగినట్టుగా హ్యాండ్కి డౌన్ అనేది పర్ఫెక్ట్గా మార్క్ చేయలేదు. కానీ ఈ రెండు కారణాల వల్ల మీకు హ్యాండ్ దగ్గర ముడతలు లూజు వస్తుంది అనమాట. ఓకేనా, మన ఛానల్లో వచ్చేసి హ్యాండ్కి ఏ విధంగా డౌన్ పెట్టుకోవాలి సైజుని పెట్టేది కూడా చెప్తున్నానండి. ఒకసారి హ్యాండ్ కటింగ్ వీడియో చూడండి, మీకు క్లియర్గా ఉంటుంది అనమాట. మార్క్ చేసినట్టుగా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి లోతు తీద్దామండి. హ్యాండ్ని అయితే ఈ విధంగా ఓపెన్ చేసేసాను. మిడిల్కి ఒక ఘాటు పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి 1 ఇంచుకి అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ చంక్ లూజ్ వరకు ఎంత ఉంది 8 ఇంచులు, అందులో సగం ఎంత 4 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని ఇక్కడ దగ్గర దగ్గర గీత తక్కువ ఒక 3/4 ఇంచు మార్కింగ్ పెట్టేయాలి. ఇక్కడ నుంచి చంక్ లూజ్ దగ్గర నుంచి 3/4 ఇంచులకు ఈ విధంగా కలిపేయాలి. ఇంక ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్ మార్కింగ్లోకి ఈ విధంగా కలిపేయాలండి. ఓకేనా, ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడం. ఫ్రంట్ గుర్తు కోసం ఈ విధంగా రన్నర్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్ తీసి పక్కన పెట్టేసానండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ నేను ఏ విధంగా ప్లేస్ చేసుకుంటున్నానో గమనించండి. ఇక్కడ వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేసుకుని ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలండి. హ్యాండ్స్ని అయితే ఇటువైపుని కట్ చేసాము, అటువైపునే మనము బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేయాలి. ఓపెన్స్ కూడా ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ అనేవి మన వైపున ఉండాలండి. ఇంక ఇక్కడ చూడండి, క్రాస్గా ప్లేస్ చేసి మొత్తం అవుట్లైన్ డ్రా చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి విధంగా క్రాస్గా ప్లేస్ చేసి మొత్తం అవుట్లైన్ డ్రా చేశాను. ఇప్పుడు ఈ షోల్డరు ఈ చంకని ఇప్పుడే కట్ చేసేద్దామండి. ఇంకా ఇక్కడ నెక్ కూడాను ఈ విధంగా కొంత భాగం అయితే కట్ చేసేస్తున్నాం. ఇంకా మనకి బ్యాక్ పార్ట్లో ఒకే ఒక కొలత కావాలండి, అప్పర్ చెస్ట్. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాం. ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్తో మనకి పని లేదు, తీసి పక్కన పెట్టేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి చంక లోతు తీద్దామండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. ఇంక ఇక్కడ నుంచి దగ్గర దగ్గర 1 ఇంచ్ అండి, 3/4 లేదా 1 ఇంచ్ ఖచ్చితంగా ఈ విధంగా అయితే చంకలో తీయాలి. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. ఈ విధంగా అయితే 7 ఇంచెస్ అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని ఈ విధంగా అయితే అడ్డంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాం. ఓకేనా, ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయడమే. ఇక్కడ నెక్ కట్ చేస్తాం కదా, అక్కడ వరకు ఈ విధంగా కలిపేసానండి. ఇంకా వీళ్ళు వచ్చేసి వీ నెక్ అడిగారు కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని చూడండి, ఇక్కడ షేప్ ఇస్తున్నాను. ఓకేనా, ఒక చిన్న కరువు లాగా ఇస్తున్నానండి. అంతే, ఒక చిన్న కరువు లాగా ఈ విధంగా వీ షేప్ అనమాట, వీ నెక్ అడిగారు కాబట్టి. ఓకేనా, ఇంక ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పొడవు ఎంతండి 12.5. ఆ 12.5 ఇంచుకి 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఎంత అవుతుంది 13.5 ఇంచులు. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ రాసుకున్నానండి.
ఓకేనా. ఇంక ఇక్కడ నుంచి ఇది ఫ్రంట్ పొడవు మార్కింగ్ కదా, 12.5 అయితే 13.5 ఎందుకు మార్క్ చేశారో మీకు డౌట్ అవ్వచ్చు. కింద వైపు షేప్ పట్టి జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతుంది, ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతుంది. అంటే రెడీ అయిన తర్వాత మనకి 12.5 ఇంచులు అయితే వచ్చేస్తుందండి. ఇంక ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు మార్కింగ్ దగ్గర నుంచి ఈ ఫ్రంట్ వైపు వచ్చేసి 1.5 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టాలి. ఈ సైడ్ వచ్చేసి ఒక 3/4 ఇంచుకి అయితే మార్కింగ్ పెట్టేస్తున్నాం. ఓకేనా. ఇది కదా బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే 2.5 ఇంచుకి మార్కింగ్ పెడుతున్నాం. ఇంక ఇక్కడ నుంచి దీనికి చెస్ట్ మీడియం ఉంది కాబట్టి పావు తక్కువ 3 ఇంచులకు మార్కింగ్ పెడుతున్నాం. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా వీటన్నిటికీ కూడాను ఈ విధంగా లైన్స్ డ్రా చేయడమేనండి. ఇక్కడ వచ్చేసి మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చెస్ట్ ఎక్కువ తక్కువ అంటే ఏంటి అనేది మీకు అర్థం కాలేదు, అదేంటనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫ్రంట్ పార్ట్ గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తానండి. చెస్ట్ ఎక్కువ తక్కువ మీడియము, ఇంకా నడుము ప్రకారమే మనం ఈ మెయిన్ డాట్ మార్క్ చేసుకోవాలా, ఇట్లా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. వీటన్నిటికీ కూడాను ఓన్లీ ఫ్రంట్ పార్ట్ గురించే సపరేట్ వీడియో అయితే తొందరలోనే చేస్తానండి. ఓకేనా. చూడండి ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం. మన ఫార్ములా ఏంటి, మన వైపు ఒక హాఫ్ ఇంచ్ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందండి 3.5 డాట్ పెట్టేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి నడుము కొలత 4వ భాగం 8.5 ఎక్కడికి ఉంది, ఇక్కడికి ఉందన్నమాట. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా అప్పర్ చెస్ట్ దగ్గర నుంచి నడుము కొలత 4వ భాగం వరకు ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయడమే ప్లస్ ఖర్చు. ఓకేనండి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇక్కడ స్టార్టింగ్ చాలా మంది లూజ్ అంటారండి, అందుకోసం వాళ్ళ కోసం ఒక పావు ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టండి లోపలికి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా కలిపేసేది. ఓకేనా. ఇంకా ఈ మెయిన్ డాట్కి ఈ సైడ్ కుట్టుబిడ్డ దగ్గర ఇప్పుడే రన్నతో మార్కింగ్ పెట్టేసుకుంటే మనకు కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి. అందుకోసం ఇంక ఈ ఫ్రంట్ వైపు వేసే డాటు, ఉక్సు దగ్గర డాటు, ఈ చంక వైపు వేసే డాట్ వచ్చేసి నేను కుట్టుకునేటప్పుడు మార్క్ చేసుకోవడం నాకు అలవాటు. ఓకేనా. ఇప్పుడు చూడండి ఏ విధంగా ఫ్రంట్ పార్ట్కి చెస్ట్ ఎక్కువ తక్కువ అని అంటున్నాను, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా మీకు చూపిస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అంటే తర్వాత వచ్చేసి నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్ గురించి సపరేట్ వీడియో చేస్తాను కదా, అందులో వచ్చేసి ఇంకా క్లియర్గా చెప్తాను. ఓకేనా. ఇక్కడ చూడండి ఇటువైపున చెస్ట్ తక్కువ ఉందనమాట. ఇప్పుడు కొంతమంది కస్టమర్లు వచ్చేసి మనకి ఈ విధంగా వస్తారండి. ఏంటి చెస్ట్ తక్కువ ఉండేవాళ్ళు. ఇట్లాంటి వాళ్ళకి మనం 3 ఇంచులు డాట్ మార్క్ చేసామనుకోండి, ఇక్కడంతా కూడా లూజ్ ఉంటుందన్నమాట వాళ్ళకి. ఓకేనా. ఈ చెస్ట్ తగినట్టుగా మనం డాట్ అనేది మార్క్ చేయట్లేదు కాబట్టి ఈ చెస్ట్ భాగం అంతా లూజ్ ఉంటుందండి. అప్పుడు వాళ్ళు వేసుకోవడానికి కంఫర్ట్ ఉండదు. ఇప్పుడు చూడండి ఇటువైపున కొంతమంది కస్టమర్లు ఈ విధంగా చెస్ట్ ఎక్కువ ఉండేవాళ్ళు వస్తారు. ఇట్లా వచ్చిన కస్టమర్లకు వచ్చేసి మనం డాట్ ఎక్కువ మార్క్ చేయాలి. ఎక్కువ మార్క్ చేయకుండా తక్కువ మార్క్ చేసామనుకోండి, వాళ్ళకి ఇక్కడంతా పట్టేసినట్టు అదిమినట్టు అన్‌కంఫర్ట్‌గా ఉంటది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, సైడే కదా ఇంక కుట్టించుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఉక్సులు వచ్చేసి వేసేసుకుంటారు. ఇంక ఇక్కడ ఏమి చేయలేమనమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఈ లూజింగ్ కోసం సైడ్ అనేది కుట్లిప్పుకుంటారనమాట. అంటే ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఒకే నడుము కొలత ఉన్నా గానీ ఒక కస్టమర్‌కి చెస్ట్ తక్కువ ఉంటది, ఒక కస్టమర్‌కి చెస్ట్ ఎక్కువ ఉంటది. ఈ చెస్ట్ ఎక్కువ తక్కువ అనే దాన్ని బట్టి మనం మెయిన్ డాట్ మార్క్ చేసేస్తే సరిపోద్దనమాట. ఈ మెయిన్ డాట్ గనక చెస్ట్ తక్కువ ఉన్న మనిషికి 2.5, 2 ఇంచులు పెట్టేస్తే ఈ చెస్ట్ భాగానికి తగినట్టు లూజు ఇక్కడొచ్చేస్తది. ఈ కస్టమర్‌కి 3, 3.5 పెట్టామనుకోండి ఏమవుతది, మొత్తం లూజ్‌గా ఉంటదనమాట వేసుకున్నప్పుడు. ఓకేనా. ఇది పాటించండి. ఇంకా ఇదే కస్టమర్‌కి ఎంత ఈ చెస్ట్ తగినట్టుగా మనం 3 ఇంచులు, ఓకేనా, పావు తక్కువ 3 ఇంచులు, కొంతమందికి 3.5 కూడా వెళ్ళిపోతాం. చెస్ట్ ఇక్కడ ఉండేదాన్ని బట్టి అనమాట. ఎక్కువ ఉంటే మనం 3.5 కూడా పెట్టాల్సొస్తది. అప్పుడు ఈ కస్టమర్‌కి ఇక్కడున్న చెస్ట్‌ని బట్టి మనం డాట్ రూపంలో లూజ్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఈ కస్టమర్ ఈ బ్లౌజ్ వేసుకోవడానికి కంఫర్ట్‌గా ఫీల్ అవుతదనమాట. అంతేగాని ఈ కస్టమర్‌కి ఇంత హెవీ చెస్ట్ ఉన్న మనము ఇప్పుడు ఇదే కస్టమర్‌కి 30 సైజు నడుముండే వాళ్ళకి గూడాను హెవీ చెస్ట్ గూడా ఉంటదండి. 30 సైజు గదా అనేసి ఒక 2.5 ఇంచులు అట్లా పెట్టేస్తారు. 2.5 పెట్టేస్తే మీరు ఈ విధంగా ఏ విధంగా సరిపోతది ఈ కస్టమర్‌కి? సరిపోదు గదా. దీనికొచ్చేసి 3 ఇంచుల వరకు గూడాను మెయిన్ డాట్ మార్క్ చేయాలి. ఈ చెస్ట్‌కి కావాల్సినంత లూజ్ అనేది ఈ మెయిన్ డాట్ రూపంలోనే ఇవ్వాలండి. ఇంకా ఈ ఉక్సుల వైపు వేసే డాటు, ఈ చంక వైపున వేసే డాట్ వచ్చేసి ఎవ్వరికైనా ఒకే విధంగా మార్క్ చేసేస్తే సరిపోతది. ఇంకా అట్లే కుట్టేస్తాం. పాదం గ్యాప్‌తోనే కుడతాను. ఇక్కడ నేను ఎవ్వరికీ ఏ మార్పు చేయను. ఒక ఈ మెయిన్ డాట్‌ని బట్టే ఈ చెస్ట్‌ని బట్టి మెయిన్ డాట్‌ని మాత్రమే ఎక్కువ మార్క్ చేసేసుకుంటాను. ఓకేనా. అర్థమైందా? దీనికి గనక మీరు తక్కువ డాట్ పట్టేస్తే ఆమె ఏం చేస్తది, ఇంకా ఈ సైడ్ కుట్టిప్పుకుంటది. అంతే గదా. ఇక్కడొచ్చేసి లాక్ అయ్యి ఉంటది. ఉక్సులు పట్టి, కాజా పట్టి కుట్టేసాము. ఉక్సులేసేసుకుంటారు. లాక్ అయింది. ఫిట్‌గా ఉంది. ఈ ఫిట్‌గా ఉండడం వల్ల ఈ సైడ్ గూడాను చూడండి కుట్టు పిగిలినట్టుగా ఇట్లా ఉంటదనమాట తనకు వేసుకున్నప్పుడు గూడాను. ఓకేనా. ఇట్లాంటి చిన్న చిన్నవండి. ఇట్లాంటివి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఎవరికైనా ఫిట్టింగ్ బావుంటది. అంతేగాని నడుము కొలత ప్రకారం వెళ్ళినంత మాత్రాన ఆ నడుము కొలత ప్రకారం మనం ఇక్కడ మెయిన్ డాట్‌ని మార్క్ చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకనే ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను. చెస్ట్ ఎక్కువుంది తినకి, చెస్ట్ తక్కువుంది, చెస్ట్ మీడియంగ్ ఉంది అని చెప్తూ మార్క్ చేస్తున్నానండి. ఓకేనా. మీకు అర్థమైంది కదా. దీని వరకు ఒక చిన్న టిప్ లాగా. ఇంక తర్వాత కూడా నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా.
ఓకేనండి. మీకు అర్థమైంది కదా! ఈ మెయిన్ డాట్ రూపంలోనే మనకి ఇక్కడున్న ఈ చెస్ట్‌ని బట్టి లూజింగ్ ఇస్తామనమాట. అంతేగాని నడుము కొలత ప్రకారం ఇక్కడ మెయిన్ డాట్‌ని మార్క్ చేయకూడదు. ఓకేనా? ఒక కస్టమర్‌కి చెస్ట్ ఎక్కువుంటది. ఒక కస్టమర్‌కి తక్కువుంటదనమాట. ఆ చెస్ట్ ఎక్కువ, తక్కువ అనే దాన్ని బట్టి మెయిన్ డాట్ రూపంలో లూజింగ్ ఇచ్చామనుకోండి, వాళ్ళకి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటదనమాట. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇంకా ఎవరికైనా గూడానండి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి ఈ సైడు ఒక 1.5 ఇంచ్ మార్క్ చేసేసుకుంటే సరిపోతది. ఓకేనా? ఇంకిక్కడొచ్చేసి ఒక 1 ఇంచ్ పెడితే సరిపోతదండి. దీనికొచ్చేసి నేను 3/4 ఇంచే పెట్టాను. ఎందుకంటే మనకొచ్చేసి ఇక్కడ చాలా తగ్గిపోతుందనమాట. 1 ఇంచ్ పైకి మార్క్ చేయడం వల్ల ఈ డిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది కాబట్టి నేనొచ్చేసి 3/4 ఇంచ్ మార్క్ చేశాను. ఇట్లాంటి కస్టమర్‌ని బట్టి ఒక పావు ఇంచు అట్లాంటివి అడ్జస్ట్ చేయడం వల్ల ఫిట్టింగ్‌లో ఏ ప్రాబ్లము ఉండదండి. ఓకేనా? మీకు డౌటే ఉంది అప్పుడు మీరు 1 ఇంచే మార్క్ చేసేసుకొని కట్ చేయండి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఇంకిక్కడ ఫ్రంట్ పార్ట్ అర్థం కాకపోవడానికి ఏముందండి? పైనుంచి ఫ్రంట్ పొడవు మార్క్ చేసుకున్నాం. అక్కడి నుంచి ఇక్కడ 1.5 ఇంచుకి మార్క్ చేసాం. సైడ్ 1 ఇంచుకి మార్క్ చేసుకున్నాం. ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఇక్కడి నుంచి 2.5 ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను. అక్కడి నుంచి ఈ కస్టమర్‌కున్న చెస్ట్‌ని బట్టి మీడియంగా ఉంది కాబట్టి పావు తక్కువ 3 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను మెయిన్ డాట్. ఓకేనా? ఇంక వీటన్నిటికి కూడా ఈ విధంగా లైన్స్ డ్రా చేశాను. ఇంకా మనకంటూ ఒక ఫార్ములా ఉంది కదా! మన వైపుకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ కొలిస్తే ఎంతొచ్చింది 3.5 డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికి కొలిస్తే నడుము కొలత నాలుగో భాగం 8.5 వచ్చింది. ఇంక ఈ అప్పర్ చెస్ట్ దగ్గర నుంచి 8.5 వరకు స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేశాను. ప్లస్ ఖర్చు అనమాట. ఇంకా స్టార్టింగ్ హుక్స్ లూజ్ కాబట్టి ఒక పావించు ఈ విధంగా లోపలికి మార్క్ చేసేసుకున్నాను. ఓకేనా? కొంతమంది స్టార్టింగ్ హుక్స్ పావించు మార్క్ చేసినా ఈ విధంగా ఒక ముక్క పావించు మార్క్ చేసి కట్ చేసినా కూడా లూజ్ అంటారండి. అట్లాంటోళ్ళకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేయండి. తర్వాత ఓకే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటది. ఓకేనా? అంతేనండి. చాలా అంటే చాలా ఈజీ అండి నా మెథడ్‌లో బ్లౌజ్ కటింగు. ఒకసారి మీరు ఫాలో అయ్యి చూడండి. మీకే అర్థమవుతది. ఏదైనా గూడాను మీ ఓన్‌గా మీరు ఒక బ్లౌజ్‌ని కట్ చేసుకొని ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే అర్థమవుతది ఏది గూడాను. అంతేగాని అందరికి ఫుల్ షోల్డర్ ఎంత పెడితే చంకడౌన్ అంత అంటారు. డీప్ నెక్ వాటికొచ్చేసరికి షోల్డర్ 5.5 పెట్టండి. చంకడౌన్ ఎవరికైనా 6 ఇంచులు అంటారు. అవన్నీ కరెక్ట్ కాదండి. కస్టమర్‌ని బట్టి మారిపోతుంటాయి. అదొకటి మీరు తెలుసుకోవాలి. ఓకేనా? మార్క్ చేసుకుంటే కట్ చేద్దాం. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేసాము. ఇంకా షేప్ పట్టి కటింగ్ కోసం ఫ్రంట్ పార్ట్ నుంచి ఒక కొలత తీద్దామండి. ఓకేనా? ఇది మెయిన్ డాట్. ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుందో కొలవాలి. ఎంతుంది 3.5 డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇంక ఇక్కడి నుంచి చివరి ఖర్చు వరకు ఎంతుందో చూడండి. 10.5 అనమాట. ఓకేనా? ఈ ఒక్క కొలత చాలండి మనకి షేప్ పట్టి కటింగ్ కోసం. ఎవరికైనా సరిపోద్దనమాట. ఇక్కడొచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 4.5 ఇంచులకు మార్క్ చేస్తున్నా. ఎంతండి అక్కడ ఫ్రంట్ పార్ట్‌లో పొడవు 10.5 కదా! 10.5కి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేద్దాం. అప్పుడు ఎంతవుతది? పావు తక్కువ 11 ఇంచులు అనమాట. అదే పావు తక్కువ 11 ఇంచులు ఇక్కడికి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఓకేనా? ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి 4.5 సేమ్ బ్యాక్ సైడ్ కూడా 4.5 ఇంచులకు మార్క్ చేస్తున్నా. మిడిల్ వచ్చేసి 3.5 ఇంచులకు మార్క్ చేస్తున్నా. ఈ స్టార్టింగ్ నుంచి 3.5 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నా. స్టార్టింగ్ నుంచి 3.5 ఎందుకు ఎట్లా పెట్టారు అని మీకు డౌట్ అవ్వచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మెయిన్ డాట్ వరకు ఎంత డిస్టెన్స్ వచ్చిందో అదే ఇక్కడి నుంచి ఇక్కడ మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఓకేనా? ఈ 3 మార్కింగ్ కలుపుతూ షేప్ పట్టికి షేప్ ఇచ్చేయడమే. ఇంకా ఇక్కడికి ఇక్కడ ఫ్రంట్‌కి, మిడిల్‌కి గ్యాప్ ఖచ్చితంగా 1 ఇంచ్ ఉండాలండి. బ్లౌజ్ లెంత్ పెరిగే కొద్దీ షేప్ పట్టి కూడా లెంత్ పెంచుకోవాలి మనము. అప్పుడు ఇక్కడ 5 ఇంచులు మార్క్ చేయండి. సైడ్ 5 ఇంచులు మార్క్ చేయండి. అప్పుడు ఇక్కడ ఎంత మార్క్ చేయాలి? 4 ఇంచులనమాట. అంటే ఈ ఫ్రంట్‌కి, మిడిల్‌కి గ్యాప్ వచ్చేసి 1 ఇంచ్ ఉండాలనమాట. కానీ ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనండి? మీకు అర్థమైంది కదా! మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే ఘాటు పెట్టేసాననమాట. అండి షేప్ పట్టిని ఏ విధంగా కట్ చేసుకోవాలని అర్థమైపోయింది కదా! చూడండి ఇది వచ్చేసి బ్యాక్, ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. ఇది వచ్చేసి హ్యాండ్స్, ఇది వచ్చేసి షేప్ పట్టి. ఇంకా ఈ సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో ఎక్కడైతే రన్నర్‌తో మార్కింగ్ పెట్టామో అక్కడే కుట్టుపడుతది. బ్యాక్ పార్ట్‌లో కూడా ఎక్కడైతే రన్నర్‌తో మార్కింగ్ పెట్టామో అక్కడే కుట్టుపడుతుందండి. ఇంక ఇందులో ఏ డౌటు లేదనమాట. ఓకేనా? చూడండి ఈ విధంగా పేస్ట్ చేసేసుకొని సైడ్ అయితే జాయిన్ చేసేస్తాం. ఓకేనండి. అంతేనండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేసేస్తాను. నా వీడియోని చివరి వరకు చూస్తే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళవుతారు. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.